ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో చివరి రోజు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కృష్ణా జలాల పంపకాలపై అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరగనున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జలాలు ప్రాజెక్టుల అవినీతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో చివరి రోజు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కృష్ణా జలాల పంపకాలపై అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరగనున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జలాలు ప్రాజెక్టుల అవినీతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ఆనంద్. ఈరోజు తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి 4వ రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఉదయం 10 గంటలకి ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏదైతే ఈరోజు ప్రధానంగా ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించి, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి ప్రధాన చర్చ జరుగుతుంది. మరొక వైపు ఈ బడ్జెట్పై కూడా ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజలకు తీవ్రంగా నష్టం చేకూర్చే విధంగా ఉందనంటూ కూడా ఇప్పటికే ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్యలో ఏదైతే మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది, అదేవిధంగా ప్రధానంగా వాడివేడి చర్చలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉదయం అయితే 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. అయితే మొత్తంగా ఇప్పుడు ఈరోజు ప్రధానంగా నీటిపారుదలకు సంబంధించి ఏదైతే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి, అదేవిధంగా ప్రాజెక్టులో జరిగిన కుంభకోణాలకు సంబంధించి ప్రధానంగా ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేస్తారో, ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే నిన్న ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించిన ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, నీటి జలాల విషయంలో కావచ్చు, జరిగిన తెలంగాణ పార్టీకి, తెలంగాణ ప్రజలకు జరిగిన తీవ్ర అన్యాయం కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాజెక్టులకు సంబంధించిన ఏదైతే అవినీతి అక్రమాలపై ప్రధానంగా చర్చ జరిపారో, అదేవిధంగా ఆ అక్రమాల్లో లక్షల కోట్ల అది అవినీతి జరిగింది. బీఆర్ఎస్ నాయకులు తమ కుటుంబాలకు అది దానికి సంబంధించి ఉపయోగపడే విధంగా చేశారని కూడా ఆరోపించడంతో పాటు ప్రధానంగా దీనికి సంబంధించిన ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే నిన్న ప్రజాభవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంట్ చేశారు. దీనికి అయితే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీలు ప్రజాభవన్లో జరిగిన సమావేశానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశానికి వెళ్ళారు. దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ఏదైతే ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో కేఆర్ఎంబీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కేఆర్ఎంబీకి అంటే కృష్ణానది పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టులను 15 కాంపౌండ్లను అప్పజెప్పడానికి కూడా ఏదైతే సంతకాలు పెట్టిందనేసి ఇప్పటికే ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా తిప్పికొట్టాలి, అసెంబ్లీలో ఏ విధంగా ఎదుర్కోవాలనే ఆ విషయంలో కూడా దిశానిర్దేశం చేశారని చెప్పొచ్చు. మరొక వైపు ప్రధానంగా ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కేఆర్ఎంబీకి సంబంధించిన అంటే కృష్ణా జిల్లాలకు సంబంధించిన నీటి విషయంలో, నీటి పంపకాల విషయంలో ఒక అవగాహన కోసం ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈరోజు అసెంబ్లీలో దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇటు బడ్జెట్ విషయంలో, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ విషయంలో కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఇటు హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తుంది, అదేవిధంగా ప్రజాపాలన అందిస్తుంది, కానీ ఏదైతే ఈ బడ్జెట్లో మాత్రం అలాంటి ఆ విధంగా ఏవి కేటాయింపులు జరగలేదు, పెట్టలేదు అని చెప్పేసి అంటూ కూడా ఇటు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఈ రోజు జరిగే అవకాశం కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం అయితే జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా చర్చలు అయితే వాడివేడిగా జరిగే అవకాశం ఉన్న
ఉన్న అవకాశం ఉందని చెప్పొచ్చు ఆనంద్. మరొక వైపు ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు అంటే చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు కావడంతో ఇప్పటికే కూడా ప్రతిపక్ష నేత ఏదైతే కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు ఈ 3 రోజుల సమావేశాల్లో హాజరు కాలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిన పరిస్థితి. ఏదైతే ప్రతిపక్ష నేత సమావేశాలకు హాజరు కాకపోవడం, అదేవిధంగా గవర్నర్ ప్రసంగానికి రాకపోవడం, మరొక వైపు ఇది సరైన సాంప్రదాయం కాదు. ఖచ్చితంగా ఏదైనా ఉంటే సలహాలు సూచనలు తప్పకుండా మా ప్రభుత్వానికి ఇస్తే మేము తీసుకుంటాం ఖచ్చితంగా, కానీ హాజరు కాకపోవడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ చెప్పండి, మాజీ సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉందా ఈ యొక్క సభలకు సంబంధించి? ప్రారంభమయ్యే సమావేశం ఖచ్చితంగా ఈ ఏదైతే బడ్జెట్ పై కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టే శ్వేతపత్రానికి సంబంధించిన అంశాలపై కావచ్చు వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే 13వ తారీఖు 13న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా కృష్ణానది పరివాహక ప్రాంతానికి సంబంధించిన జిల్లాల బహిరంగ సభ ఏర్పాటు చేశారు నల్గొండలో, చలో నల్గొండ పేరుతో. దీనికి సంబంధించి 5 జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ శ్రేణుల్ని భారీ ఎత్తున తరలించడంతో పాటు ఏదైతే కేఆర్ఎంబీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కేఆర్ఎంబీకి కృష్ణా జిల్లాలకు సంబంధించిన అవగాహనపై సంతకం పెట్టారని కూడా ఇటు ఆరోపించిన నేపథ్యంలో దానికి సంబంధించి ప్రధానంగా ఆ సభను ఎండగట్టే విధంగా ఇటు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, అదేవిధంగా కాంగ్రెస్ కిసాన్ సెల్కి సంబంధించి నిరసనలు చేపట్టాలి. తెలంగాణ వ్యాప్తంగా రేపు జరిగే దానికి సంబంధించి నిరసనలు చేపట్టడంతో పాటు ఖచ్చితంగా ఏదైతే ఎదుర్కోవాలనే అంశాలపై కూడా మరొక వైపు గతంలో అసెంబ్లీలో కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా జిల్లాలపై మనకు సహకారం అందించారు అనే అంశంపై కూడా నిన్న ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో చర్చ జరిగిన నేపథ్యంలో ఆ అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందంటే ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుండే ఏ విధంగా అయితే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని అంశాలపై కృష్ణా జిల్లాలు కావచ్చు, అదేవిధంగా కేఆర్ఎంబీకి సంబంధించిన సంతకాలు కావచ్చు, అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్కి కూడా సంబంధించిన ఏదైతే ఢిల్లీలో జరిగిన దానికి సంబంధించిన అంశాలపై కావచ్చు ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో జరిగింది. ఒప్పందాలు కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిందని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మరొక వైపు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన ఏదైతే 3-man కమిటీ కేఆర్ఎంబీకి సంబంధించిన జలసభలో జరిగిన 3-man కమిటీలో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంది, ఖచ్చితంగా అప్పచెప్పడానికి సూత్రప్రాయంగా ఒప్పుకుంది. సంతకాలు కూడా జరిగాయంటూ కూడా ఇటు ఢిల్లీలో దానికి సంబంధించి పార్లమెంట్కి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏదైతే హరీష్ రావు కూడా చూపించిన పరిస్థితి. మొత్తంగా ఏదైతే ఇటు ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు దానిపై ప్రధాన చర్చ జరిగే అవకాశం అయితే కనపడుతుంది. ఆనంద్. థ్యాంక్ యూ శ్రీనివాస్.